వెల్కమ్ టు ఎంఎఫ్ఎల్ విత్ ప్రో. ఈరోజు మనం చేసుకుంటున్నాం కట్ పొంగల్. ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి, దాన్ని పొయ్యి మీద పెట్టుకొని 1 కప్ కడిగిన రైస్ వేసుకోండి. దాంతోపాటు పెసరపప్పు కూడా 1 కప్ వేసుకోండి. ఇప్పుడు దానిలో 6 కప్పుల నీళ్లు పోసుకుందాం. 1 2 3 4 5 6. ఇప్పుడు అది ఉడికేలోపు కుక్కర్లో విజిల్ పెట్టుకొని అది ఉడికేలోపు కొంచెం అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీడిపప్పు, మిరియాలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద నాన్ స్టిక్ కడాయి ఒకటి పెట్టుకుందాం. దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని దానిలో ఇప్పుడు పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు వేసుకుందాం. వేగిన తర్వాత ఇప్పుడు దానిలోనే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకుతో పాటు మిరియాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మిరియాలు ఇవన్నీ వేగిన తర్వాత జీడిపప్పు మొత్తం వేగాలి, నీట్గా మాడకుండా వేపుతుంది. ఇది నెయ్యి సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకోండి. నీట్గా మాడకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం ఆ రైస్ ఉంది కదా, అది మొత్తం దీనిలోకి వేసుకోండి, లేకపోతే తాలింపు దానిలోకి వేసుకోండి. తర్వాత మొత్తం కలిపేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని. సరే, నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడా మాత్రం, ఎక్కువ వద్దు. అది మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అంతే, మన కట్ పొంగల్ అయిపోయింది. పల్లీ చట్నీ చాలా తినచ్చు, నేను పప్పుచారుతో కూడా తింటాను. ఇది చెప్తాను అది ఖచ్చితంగా. చట్నీలో అయితే ఇంకా బాగుంటుంది. అంతే, నేను కట్ పొంగల్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థింకింగ్. బాయ్.